టుడే ఇంకో కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చిన డిఎస్సి అండ్ టెట్ నోటిఫికేషన్ 2024 డిఎస్సి టెట్ నోటిఫికేషన్ దరఖాస్తు అనేది ప్రారంభం కూడా అయింది. ఇది ఏపీలో, ఆంధ్రాలో ఇది అయితే. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఏపీలో టెట్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది. ఇటీవలే ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. అయితే అందు గురించి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. కంపల్సరీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్లనే మాకు అనేది ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా ఇంట్లో కొత్త అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డిఎస్సి టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాటు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 22-23 కాలంలో డిఈడి, బీఈడి పూర్తి చేసిన వారికి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది అవకాశం కల్పించాలని ఉద్దేశంతో టెట్ నిర్వహించుతున్నట్లు తెలుస్తుంది. అందుకే టెట్ కోసమేమో 2020 నుంచి వెయిట్ చేస్తారుగా వాళ్ళందరి కోసం. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 22 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. అప్పుడు 4.5 lakhs మంది దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారుగా 5 లక్షల మంది టెట్‌ని హాజరు కావచ్చును అని విద్యాశాఖ అధికారులు అంచనా వేసిన టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఒక 2 రోజుల్లోనే పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. అంటే 2022 నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో పాల్గొంటారు అనేసి ఇక టెట్ నిర్వహణకు ఏర్పాటు చేసిన పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలు సడలింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ 2ఏను రాసేందుకు డిగ్రీలో 50% మార్క్స్ తప్పనిసరి అనేసి రూల్ అన్నమాట. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు టెట్ పేపర్ 2 రాయాలంటే 50% మార్క్స్ ఉండాలి. దాన్ని సవరించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ ఆ మార్కులను 40% తగ్గించింది. 50 ఉండే ఇంతకుముందుకు ఇప్పుడు 40% ఉంటే వీళ్ళు ఎలిజిబిలిటీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులు, ఇతర వర్గాలు మాత్రం కంపల్సరీ 50% ఉండాలి. మిగతా వాళ్ళందరికీ 50% తప్పనిసరి ఉండాలి. టెట్ రాసేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. డిఎస్సి టెట్ స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్, మోడల్ పేపర్ ఇవన్నీ 1వ నుంచి 5వ తరగతి బోధనకు ఉద్దేశించి టెట్ పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్ల డిప్లొమా లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్లు బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. ఇదంతా ఎలిజిబిలిటీ అండి. చూడండి, 1 నుంచి 5వ తరగతి బోధన ఉద్దేశించే ఈ టెట్ కదా. పేపర్ 1 మొత్తము ఇంటర్మీడియట్లో మనం 50% మార్క్స్ ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్లు అదన్న ఉండాలి, డిప్లొమా అన్న చేసి ఉండాలి. 50% మార్క్స్తో ఇంటర్మీడియట్లో ఉండాలి కంపల్సరీ. అట్లయితేనే 50% మార్క్స్ ఉంటేనే ఎలిజిబుల్. దీంతోపాటు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి లేదా డిగ్రీ అన్న చేసి ఉండాలి. 2 ఏళ్ల డిప్లొమా అనేది ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి లేదా డిగ్రీ అన్న ఉండాలి. 2 ఏళ్లు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్ 1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు 5% మార్కులు సడలించినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అయితే పేపర్ 1 ఎవరు ఎలిజిబిలిటీ, పేపర్ 2 ఎవరు ఎలిజిబిలిటీ అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కదా. అది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. పేపర్ 1కి వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పినాం కదా, ఆ విధంగా స్క్రీన్ మీద ఉంది కదా, 1కి 2 సార్లు చూడండి, చదవండి. ఇదే అండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్